2026 జూలై 1వ తారీఖున మనమున్నాము. ఈ దినము మొదలుకొని ఆగస్టు 9వ తారీఖు వరకు మోసే ఉపవాస ప్రార్థన కూటములైన వారిని బైబిల్ మిషన్ వారు జరిగిస్తూ ఉంటారు. గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కూటములను జరిగిస్తూ ఉన్నారు. మనము కూడా చాలా సంవత్సరాల నుండి ఈ యొక్క కూటాలు జరిగించుకున్న వారమై ఉన్నాం. ఈ దినమందు దేవుని యొక్క వాక్యములో నుండి ఒక వచనమును ఈరోజు పాఠములో నుండి ధ్యానము చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానాంశము నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. చాలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవ, మీ నామములకు వందనాలు. ఈ దినమందు నిర్గమాకాండము 1వ అధ్యాయములో నుండి 19వ వచనమును ధ్యానాంశంగా నేను దినమందు ధ్యానించబోతుండగా నన్ను మరుగుపరుచుకొని దైవజనుడు దేవదాసయ్య గారి లోకములో జీవించినప్పుడు చెప్పినటువంటి ప్రసంగమును ఈరోజు ధ్యానాంశంగా నేను తీసుకొని ఉండగా దైవజనుని వలె బోధించలేకపోయినను మా తండ్రి ఆ మాటలు బోధిస్తుండగా నన్ను వినువారిని మీ ఆత్మ స్వాధీనంలో ఉంచి ఈ సమయంలో మాకు కావలసిన మాటలను అందించి మహిమ పొందుము. హెబ్రీ స్త్రీలైన వారిని గూర్చి తన యొక్క ఆశీర్వాదమును ప్రపంచములకు తెలియపరిచిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ దినమందు ఈ మోసే ఉపవాస ప్రార్థన కూటాలలో మొదటి దినమందు ఈరోజు వాక్య ధ్యానాంశాన్ని మనము చూస్తున్నప్పుడు ఈ వచనములో మనం చూడగలిగే విషయం ఏమిటంటే ఈ 1వ అధ్యాయము 19వ వచనములో అక్కడ రాజు దగ్గర ఆ మంత్రసారుడైన వారు చెప్పుతున్న సాక్ష్యం. ఒక నర్సులైన వారు ఏం చెప్తున్నారంటే దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నారు. రాజుకు భయపడని వారు మంత్రసారులు. రాజుకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డారు. దైవ గ్రంథంలో మనం చూస్తే ప్రతి మనుషులు ఖచ్చితంగా ప్రతి జీవి కూడా దేవునికి భయపడాల్సిందే. ఆయన నన్ను కలుగజేశాడు, ఆయన నన్ను పోషిస్తున్నాడు, ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను వృద్ధి చేస్తున్నాడు. కాబట్టి దేవుడే అన్ని విషయాల్లో మహిమ పొందవలసి ఉన్నది. కాబట్టి ఈ దినమందు ఒక 7 అంశములను, ఈ దినమందు 7 పాయింట్లు మనము తెలుసుకుందాం అనుకుంటుగానే ఈ దినమందు దైవ భక్తి కలిగిన వారు లేక దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలి అంటే చురుకుదనము కలిగిన వారై ఉండాలి. ఎలా ఉండాలి? చురుకుదనం అంటే ఇక్కడ మనం మొదటి పాయింట్ లో మనం చూడాల్సింది భక్తిలో చురుకైన వారు. ఎవరు వీళ్ళు? భక్తిలో. మీరు భక్తిలో చురుకైన వారు కనుక ఏం చేశారు? సమయానికి వచ్చి దేవుని మాట వినడానికి మీరు సిద్ధపడిన వారిగా ఉన్నారు. అంటే చురుకుదనం లేకపోతే వెళదాంలే, ఇంకా టైం ఉంది కదా అని ఆలస్యం చేయవచ్చు. కానీ దేవుని బిడ్డలైన వారికి ఏం కావాలి? చురుకుదనము కావాలి. చురుకుదనము లేకపోతే వెనకబడిపోతాం, ఆ పనిని జరిగించలేము. అయితే బైబిల్ చెప్తా ఉంది, ఏమని చెప్తుంది? పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. అంటే పనిలో ఆలస్యం చేయకూడదు. చేస్తే ఏమవుతుందన్నమాట? నష్టం చేసే వారితో కూడా మనల్ని కూడా కలుపునే పరిస్థితి బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. అందుచేత చురుకుదనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుచేత భక్తిలో చురుకైన వారు. ఇశ్రాయేలు ఎలాంటి వారు చెప్పండి? హెబ్రీలు ఎవరు?
దేవుని జనాంగము, దేవుని యొక్క బిడ్డలైన వారు ఎలా ఉండాలంటే చురుకుదనం, ఎప్పటికప్పుడే చురుకుదనం కలిగి పనిచేసేవారిగా ఉండాలి. కానీ భక్తిలో చురుకైన వారు అనగానే బైబిల్ గ్రంథంలో చురుకైన వారు, భక్తిలో చురుకు ఎవరికి ఉంటుంది? యోగు భక్తుడికే ఉంటుంది. అంతకు మించిన భక్తి బైబిల్ గ్రంథంలో మనకు కనబడదు. యేసు ప్రభువు తర్వాత అయితే ఆయన దేవుడు కనుక మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చిన యేసు ప్రభువారికి నరుడిగా ఉన్న వరుసలో, దేవుని బిడ్డల వరుసలో భక్తిపరుడైన యోబును మనం చూడవచ్చు. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనములో దేవుడు ఏమంటున్నాడు? అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబును గురించి ఆలోచించిన ఒక అపవాదితో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. అపవాదితో అనగా మనల్ని పాపంలో పడవేసేవాడు, నరకంలో కంటూ ఈడ్చుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడు సాతానుతో దేవుడు మాట్లాడడం ఏంటి అని ఆలోచన మీలో రావాలి. ఇప్పుడు అంటే ఎందుకు అంటే ఒక సాతానుకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే నా సేవకుడు, నా బిడ్డ గురించి, నా బిడ్డ యొక్క భక్తిని గురించి ఎప్పుడన్నా ఆలోచించవా? వాళ్ళ పాడు చేయాలి, వీళ్ళ పాడు చేయాలని ఆలోచిస్తావు. కానీ నీవు భక్తిపరుడైన యోగుడు గురించి ఎప్పుడైనా నీవు ఆలోచించావా? అతడు ఎలాంటి వాడంటే భక్తిలో చురుకైన వాడు. ఆయన గురించి, భక్తిపరుడైన యోగుడు గురించి దేవుని సాక్ష్యము, దేవుని బిడ్డల గురించి ఎవరిస్తున్నారు సాక్ష్యం? దేవుడే ఇస్తున్నాడు. మనుషులు మన గురించి సాక్ష్యం ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. పలానా పాస్టర్ గారు మంచోడు అనొచ్చు, లేదా చెడ్డోడని కూడా అనొచ్చు. పలానా వ్యక్తుల గురించి అంటే చెప్పలేమండి, అంత మంచి ఏం కాదు. మరి వారు కొంతమంది ఉంటే చాలా మంచివాడని చెప్పేవారు, మరి కొంతమంది ఉండొచ్చు. మనుషులైన వారు వారి యొక్క హావభావాలను బట్టి, వారి వ్యక్తిగత స్థితిగతులను బట్టి ఏం చేస్తారు అంటే ఒక వ్యక్తుల గురించి మంచిగా చెప్పేవారు ఉంటారు, చెడుగా చెప్పేవారు కూడా ఉంటారు. ఇప్పుడు దేవుడు యోగుల గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే అతడు భక్తిపరుడైన లేక యథార్థవర్తనుడు. ఒకటి యథార్థవంతుడు, యథార్థంగా జీవిస్తున్నాడు యోగు. రెండవది అతడు న్యాయవంతుడు, ఎవరికి అన్యాయం చేయలేదు, తన జీవితంలో న్యాయంగానే బ్రతుకుతున్నాడు. మూడవది నా ఎడల, అంటే దేవుడే కదా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కనుక నా ఎడల అంతటి భక్తిపరుడు ఊరు దేశంలో మనకు కనపడ్డు అని అపవాదితో ఏం చేస్తున్నాడంటే దేవుడే సాక్షి. ఇంకా కొంచెం ముందుకెళ్తే అతడు ఎలాంటి వాడు అంటే భక్తిలో ఉన్నాడు గనక, దేవుని కలిగి ఉన్నాడు గనక యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడిగా ఉన్నాడు. చెడుతనం అనేది విసర్జించిన వారే దేవుని బిడ్డలైన వారు. చెడుతనం కనబడతా ఉంటే అది చెడు అని ఏం చేస్తున్నాడంట? విసర్జించాడు. అతడు చెడు చేయడు ఎప్పుడు అని చెప్పి దేవుడే యోగు భక్తుల గురించి ఏం చేస్తున్నాడు? అతడు చెడుతనం అతనిలో ఉండదు, చెడుతనం దగ్గరికే వెళ్ళడు ఆయన. అంతేకాకుండా ఆయన అనేవాడు ఈ భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని యోగుల గురించి దేవుడు సాక్ష్యమిచ్చుట. ప్రభుత్వం ప్రేమైన వాళ్ళారా, దైవ గ్రంథంలో మనం చూస్తుంటే యోగు భక్తుడు కూడా మన వంటి మనుష్యుడే. మనం ఏ దేవుడైతే నమ్ముకుంటున్నామో ఆ దేవుడిని ఆయన నమ్ముకున్నాడు. ఆయనకు భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పనివారు ఉన్నారు. ఆస్తి చాలా ఉంది, పనివారు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. అందరూ ఉన్నా అందరికి మించి దేవుని కలిగిన వాడుగా ఉన్నాడు. అన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు. భక్తిలో అతనికి మించిన వారెవరు లేరు అని దేవుడి అతని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ప్రభువుకు ప్రేమైన వాళ్ళ అందుచేత ఈ ఎబ్రీ స్త్రీలు కావచ్చు, ఎబ్రీలైన వారందరూ కావచ్చు,
ఎలాంటి వారు అంటే చురుకైన వారు. ఎవరు? భక్తిలో, దేవుని బిడ్డలు భక్తిలో చురుకైన వారిగా ఉండాలి. ఇది మొదటి పాయింట్. అయితే రెండవది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసములో చురుకైన వారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. విశ్వాసం లేకపోతే చురుకుదనం ఉండదు. అమ్మో, ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మీ విశ్వాసం ఏం చేస్తుంటే మీ నడవడిక కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, మీ పరిస్థితులు కావచ్చు తెలియజేస్తా ఉంది. అంటే చురుకుదనంతో విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? చురుకుదనంతో. అబ్రహాము విశ్వాసము తండ్రి ఎందుకు అయ్యాడు తెలుసా? దేవుని చూస్తూ పరుగు పెట్టాడు. ఆ వృద్ధాప్యంలో కూడా ఆయన ఏం చేశాడు? దేవుని కొరకు పని చేశాడు. దేవునికి ఆతిథ్యం ఇవ్వడానికి పరుగు పెట్టాడు. పరుగు పెట్టుకుని ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఆ వృద్ధాప్యంలో కూడా దేవుని కొరకు చురుకుదనం కలిగిన వాడు అబ్రహాము. విశ్వాసములో చురుకైన వారు ఎవరెప్పుడు? అబ్రహాము. అబ్రహాము వంశావళి లేక అబ్రహాము యొక్క సంతానం అనుకున్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము విశ్వాసములో చురుకైన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? చురుకైన వారిగా ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము అని పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు హెబ్రీ పత్రిక ద్వారా. కాబట్టి 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారం విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు, ఆయన చిత్తము నెరవేర్చలేరు. కాబట్టి విశ్వాసమును బట్టి వ్యక్తి యొక్క విశ్వాసము పల్చబడుతూ ఉంది. అంతేకాకుండా విశ్వాసమును బట్టి మన యొక్క స్థితిగతులు తెలియబడతాయి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే నిరీక్షణలో చురుకైన వారు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలా? నిరీక్షణలో. 1 భక్తిలో, 2 విశ్వాసములో, 3వది నిరీక్షణలో. కీర్తనాకారుడు రాస్తా ఉంటాడు 42వ కీర్తన 5వ వచనములో. చదువుకుందాం. కీర్తన 42:5. నా ప్రాణమా, నా ప్రాణమా అంటూ ఆయన అంటాడు, నాలో నీవే అలా కృంగి ఉన్నావు, నాలో నీవే అలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణ కర్తనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు. ఇంకను ఆయనను స్తుతించెదను. ఒక పని జరగాలి, దేవుడు చేస్తాడు అని ఆ వచనంలో మీరు చూస్తే ఏం కనపడుతుంది? అక్కడ నేను ఆయనకు మొరపెట్టాను, నేను ఆయనకు మొరపెట్టాను లేక ప్రార్థన చేశాను, నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, నేను చేసిన ప్రార్థన నెరవేరబోతా ఉంది అని చెప్పట. ప్రార్థన ఎప్పుడు నెరవేరుతుందో, నా దేవుడు ఎప్పుడు నా యొక్క ప్రార్థన నెరవేర్చి నాకు ఆనందాన్ని కలుగజేస్తాడు, నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు, నాకు బిడ్డల్ని ఇస్తాడు, నాకు ఉన్నతమైన స్థితి ఇస్తాడు అని చెప్పి మీరు ఏ స్థితిలో దేవుణ్ణి అడిగారు, మీరు వేటి కొరకు దేవుణ్ణి అడుగుతున్నారు, వాటి కొరకు నిరీక్షించుట అంటే ఎదురు చూచుట. అంటే చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం, లేక భర్త మారడం లేదు, బిడ్డలు మారడం లేదు, ఎన్ని చెప్పినా మారడం లేదు. కానీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థించాలి. ప్రార్థించి నా భర్త మార్పు కొరకై, భార్య మార్పు కొరకై, బిడ్డల మార్పు కొరకై నిరీక్షించుట, ఎదురు చూడటం. నా దేవుడు నా ప్రార్థన త్రోసివేయడు అని చెప్పి ఆ వచనం మరొకసారి మనం చదవగలిగితే, నా ప్రాణమా నేను చేసిన ప్రాంతంలో నెరవేరుతాయి. నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు, కృంగిపోతున్నావు, ఇక ప్రార్థన మానేస్తున్నావు, ఆ ప్రార్థన నెరవేరట్లేదని ఏమవుతుందట? కృంగిపోవడం. అంటే దేవుడు ఎన్నిసార్లు చేశాను, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఏం చేయట్లేదు, నెరవేర్చడం లేదు.
అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు వాక్యం ఏం చెప్తోందంటే దేవుడు నెరవేర్చేవాడే, కాను నీలో కావలసింది ఎదురు చూచుట లేక నిరీక్షించుట. ఈ నిరీక్షణ లేకపోతే కార్యం సఫలము కాదు. మనము క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా 2000 సంవత్సరాల నుండి యేసయ్య రాకడ కొరకు నిరీక్షిస్తున్నాం లేక ఎదురు చూచుట నిరీక్షిస్తున్నాం. క్రైస్తవులైన వారికి ఏముందంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నేను కలిగి ఉన్నాను కనుక ఆయన వచ్చి రాకడలో మేఘములో నన్ను తీసుకుని వెళతాడు, మేఘం ఎక్కించుకొని తీసుకుని వెళతాడు. ఇది క్రైస్తవులందరికీ నిరీక్షణ అయ్యుంటూ ఉన్నది. అయితే ఈ నిరీక్షణ కలిగిన మనం ఏం చేయకూడదంటే కృంగిపోకూడదు, తొందరపడకూడదు. ఆ వచనం ఏముంది? నాలో నీవే అలా తొందరపడుతున్నావు. ఈ మనసు అంటది, ఇంకెన్నాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు, వారు రావాలిగా, ఇంకెందుకు రాలేదు, ప్రార్థన సరిపోలేదా, ఇన్ని ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు నెరవేర్చడం లేదు, ఇలా ఆందోళనలో ఇబ్బంది కలుగ చేయవచ్చు. కాబట్టి మన జీవితంలో నిరీక్షణ అవసరము. అందుచేత ఈ యొక్క ఇశ్రాయేలు వారికి ఈ శ్రమ జీవితం ఇంతేనా? ఇశ్రాయేలు ఏమయ్యారు? ప్రాణాలు విసిగిపోయాయి. ఈ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతా ఉంది. వారి ప్రాణములను విసిగించి ఏం చేశారట? దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రాణాలను దేవుని ఎరగని వారు ఏం చేశారు? ప్రాణాలు విసిగిపోతుందంటే, ప్రాణం విసిగిపోయి అలా చేశారంటే అంటారు. కానీ ప్రాణం విసిగిపోయినా చేయాల్సింది ప్రార్థనే. ప్రాణం విసిగిపోయినా చేయాల్సింది ప్రార్థనే. కానీ ఇశ్రాయేలు ప్రాణం విసిగిపోయిందని పని మంది ఊరుకోడు. ఆయన రాజు ఊరుకుంటాడా? ఊరుకోడు. ప్రాణం విసిగిపోయినా, శరీరం బలహీనమైపోయినా ఏ నాటి పని ఆనాడే పూర్తి చేయాలి. ఇది ఇశ్రాయేలుకు కఠిన పరీక్ష. ఇశ్రాయేలుకు దేవుని బిడ్డలైన వారందరూ కూడా కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటేనే దేవుడు నిలిచి ఉంటారు. అందుచేత నిరీక్షణ ప్రతి క్రైస్తవులకు అవసరమైనది. నిరీక్షణ లేకపోతే దేవుని మనం చూడలేము, ఆయన మనము చేరలేము. కాబట్టి దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు నాలుగవ పాయింట్ మనం చూస్తే సహనము. సహనం క్రైస్తవులైన వారికి ఏముండాలి? దేవుని బిడ్డలకు ఏముండాలి అంటే సహనములో వారు చురుకైన వారు. దేవుని బిడ్డలు సహనములో కూడా ఎందుకు సహిస్తున్నారో తెలుసా అంటారు. చూసారా? సహనం అన్నిటికంటే గొప్పది. సహనం సహించేవాడు ధన్యుడవుతాడు. ఏమవుతాడు? దేవునికి ఇష్టడు అవుతాడు. సహనం లేదనుకోండి, కోపిస్తే అన్ని పాడు చేసుకుంటాడు. తన కోపమే తనకు శత్రువు. ఎన్నన్నది కోపం రావట్లేదా? సహనంతో ఇంకా అలాగే ఉన్నావా అని ఇతరుడు అన్న నవ్వుతూ ఏం చేస్తాడు చెప్పండి? సహనం ఉన్న వ్యక్తి సముద్రం కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. సముద్రం ఎంత ఉంటది? చాలా ఉంటది కదా. కానీ వాక్యం చెప్తా ఉంది, సహనము కలిగిన వాడు అన్నిటికంటే గొప్పవాడు. దేవుని బిడ్డలైన వారికి కావలసింది సహనము. అందుచేత ఈ సహనమును గురించి కీర్తనాకారుడు రాస్తూ ఉంటాడు. 40వ కీర్తన మొదటి వచనములో యెహోవా కొరకు, దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను. నా దేవుడి కార్యం చేస్తాడని నేను సహనంతో కనిపెట్టాను, కోపంతో కాదు. ఇక్కడ చూడండి, ప్రభువునందు ప్రియమైన వారారా, సహనము లేకపోతే కార్యము జరగదు. సహనము లేకపోతే దేవుడు నిలవలేము. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి అనుకోండి, ఏమవుతుంది? ఏదైనా జరగచ్చు. సహనం కోల్పోతే, సహనం ఎందుకో సహిస్తూ అంత వదులున్నాను, అలాగా ఇంకా సహించలేకపోయాను అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే సహనము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలైన వారికి సహనాన్ని బట్టి సాధించగలము. సహనాన్ని బట్టి ఏదైనా సాధించగలం. కాబట్టి ఈ సహనముతో నేను ఏం చేస్తున్నాను తెలుసా? నా దేవుని మీద నేను పాపం రానియట్లేదు, నా భార్య బిడ్డల మీద పాపం రానియట్లేదు, నేను ఇరుగు పొరుగు వారి మీద పాపంగా ఎన్నుకోవట్లేదంటే దేవుడు నాకు సహనమునిచ్చాడు.
రక్షణ ఇచ్చిన దేవుడు ఏమి ఇచ్చాడు? సహనం ఇచ్చాడు. ఈ సహనము చచ్చిపోయే వరకు ఉండాలా? ఎప్పటి వరకు? సహనమైన ఎంతకాలం ఉంటుందండి అనేవారు ఉంటారు. కానీ ఒక మనిషికి సహనం ఎంతకాలం ఉండాలి అంటే చనిపోయే వరకు సహనముతో కనిపెట్టుకుంటుంటే. ప్రభువును ప్రియమైన వాళ్ళ ఈ కీర్తనాకారుడు అంటాడు, సహనముతో నేనేం చేస్తున్నాను తెలుసా? కనిపెట్టుకుంటే అందుచేత నేను సహనంతో ఉంటేనే నేను చేసిన ప్రార్థన నెరవేరుతుంది. నేను సహనంతో లేనటువంటి ఆ ప్రార్థన ఇంకా ఆలస్యం అవుతావు. కాబట్టి మీరు దేవుని అడగాలనుకుంటున్నారో ఈ 40 దినాల్లో ఏం చేయాలా? సహనముతో కనిపెట్టేవారిగా ఉండాలా. సహనముతో ఎంతకాలం ఉన్నా మాస్టర్ గారు నేను సహనం కోల్పోతున్నానండి, ఆయన ఎప్పుడు ఆలకిస్తున్నాడు పట్ల ఇది కొడుతుంది. ఏంటి కార్యక్రమాలు పాటలైనా ఆలకిస్తున్నాడు, నేను ఎప్పుడు సహనంతో ఉన్నాను. చాలా పాటలు వచ్చినాడు, ప్రార్థన చేద్దాం అనుకున్నా ప్రార్థన పట్ల, కార్యక్రమం చేద్దాం అనుకున్నా కార్యక్రమం పట్ల. మాస్టర్ గారు ఇప్పుడు ఏముండాలి? ఇప్పుడు సహనంతో ఉన్నాను. ఏదో రోజు దేవుడు నాకు కూడా ఏం చేస్తాడు? ప్రోగ్రాం ఇస్తాడు, కార్యక్రమాలు ఇస్తాడు అని చెప్పి ఏం చేయాలి అంటే సహనంతో కనిపెట్టే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంతేకాకుండా 5వదిగా మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇక 5వదిగా ప్రార్థించుటలో చురుకైన వారు. ప్రార్థన చేస్తానే ఉన్నారు. ప్రార్థన మాత్ర రాజు మాత్ర మరణ కడకి మరణమైపోయాడు. అప్పుడు నెరవేరింది ప్రార్థన. ఆ రాజు బ్రతుకున్న కాలము ప్రార్థన నెరవేరేదని ప్రార్థన మానేశారా? మాట ఆ రాజును దేవుడు ఏం చేశాడంటే ఇక చాలే నా ప్రజలు ఇంకా శ్రమ పెడతామని అని చెప్పి తీసేసుకున్నాడు. ఆ రాజు మరణించిన తర్వాత దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేశాడు. దేవుని బిడ్డలైన వారికి చేసిన ప్రార్థన బట్టి సౌఖ్యము. చేసిన ప్రార్థన ఏం చేస్తుంది అంటే సౌఖ్యము. అప్పటి వరకు పనివారిగా పనిచేశారు. ప్రాణాలు నిట్టూర్పు విడిచుచు అని రాయబడతా ఉంది. ఆ బాధలో కూడా వేదనలో కూడా ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. మీకు ఎంత బాధ ఉన్నా వేదన ఉన్నా ప్రార్థన చేస్తూనే ఉండవలేను. అయితే ప్రభువునందు ప్రియమైన వార వీరు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళిందట. చేసిన ప్రార్థన ఏమవ్వాలా? దేవుని యొద్దకు వెళ్ళాలా. ఇప్పుడు మనం ఆలోచన చేయాలా? నేను ఇన్ని సార్లు ప్రార్థన చేయడానికి దేవుడు అక్కడ వరకు వెళ్తున్నా, మధ్యలో ఆగిపోతుందా? మనం చేసే ప్రార్థన ఏం చేయాలి అంటే మనం ప్రార్థన పరులమైతే, ప్రార్థన శక్తి కలిగి ఉంటే ఆ ప్రార్థన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నారు దైవజనుడు. ప్రార్థన ఏమవ్వాలి? చేసే ప్రతి ప్రార్థన నెరవేరాలి. ఇప్పుడు ఇశ్రాయేలు చేసిన బాధపడుతూ చురుకుదనంతో వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఈ దినమందు మనం ఆలోచన చేస్తే వారి ప్రార్థనను బట్టి ఆ ప్రార్థన దేవుడు నెరవేర్చి బాధలన్నీ తొలగించి రాజకోటలోకి తీసుకెళ్లి రాజభోగము. ప్రార్థన నెరవేరక ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ రాజభోగం ఇక్కడ ఏ రోజుకి పని చేయవసరా? విలువైన వస్త్రాలు, విలువైన ఆభరణాలు, విలువైన ఆహారము, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దేవుడు ప్రజలైతే ఇలాగా అందరూ అసహించుకున్నట్లు ఉన్నారు. మేము దేవుడి ప్రజలమే కదా, దేవుడు నా జనాంగం అంటున్నాడు కదా, ఎందుకు నేను ఇన్ని శ్రమలు పడుతున్నాను, ప్రాణం విసిగిపోతున్నాడు, పడుతున్నారు అని చెప్పి శత్రువుకు అవకాశం ఇచ్చాడు దేవుడు చాలా కాలం. ఆ శ్రమలో కూడా దేవుని ప్రజలు దేవుని మీద విసుగు చెందలేదు. శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకు ఏం చేసాడు, గుడికి రావాలి అనేవారు ఉంటారు. గుడికి వచ్చిన తర్వాత దేవుడు చేయకపోతే మానివేసేవారు ఉంటారు. ఎందుకు ఇదంటే
వారి జీవితంలో అద్భుతం జరిగే సమయానికి వారు తొలగిపోవడం. ఈ జీవితాల్లో ఇశ్రాయేలుకు ప్రాణాలు విసిగిపోయే శ్రమలు వచ్చిన దేవునిలో నుండి వారు ఏం కాలేదు, తొలగిపోలేదు. దేవునికి ప్రార్థన చేయడం మానలేదు. ఇప్పుడు చేసిన ప్రార్థనని నెరవేరే సమయం వచ్చింది. ఇప్పుడు రాజభోగం, రాజుగారు కూడా పట్టలేదు, రాజు కోటలోకి వెళ్ళారు. వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? దైవజనులు అంటే అన్నారు, వాళ్ళు కష్టపడకుండా శ్రేష్టమైన ఆహారం, రాజభోగం. అందుచేత ఇప్పుడు వారు జనాన్ని ఏమవుతూ ఉన్నారంటే వృద్ధి చెందుతూ ఉన్నారు. నీవు ప్రార్థన చేసిన తర్వాత నీ ప్రార్థన నెరవేరడం మొదలు పెడితే నీ కుటుంబం అంతా అభివృద్ధి పొందుతారు. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది అంటే వారిని గౌరవించేటట్టు చేస్తుంది, వారిని రాజభోగముతో నింపుతుంది, రాజ వస్త్రాలతో నింపుతుంది, రాజ ఆభరణాలతో నింపుతుంది. రాజభోజనం అంటే అనేక పదార్థములతో నిండిన రాజభోజనాన్ని వారి దినమందు భుజిస్తా ఉన్నారు. ఇక ఆరోగ్యంగా మనము ఆలోచన చేస్తే దేవుని బిడ్డలైన వారు కలిగి ఉండవలసిన ఆరోగ్యత, దేవునికి ఇచ్చుటలో చురుకైన వారు. ఇది కష్టమవుతుంది. ఇశ్రాయేలు వారు ఎలాంటి వారంట? దేవునికి ఇచ్చుటలో చురుకైన వారు. మనం సమయాన్ని ఇవ్వాలి, ఇంకా ధనముని ఇవ్వాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రభువునందు ప్రియమైన వారులారా, లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఇక్కడ పేద విధవరాలు దేవునికి ఇచ్చుటలో అందరికంటే పేద విధవరాలు అక్కడ రాయబడతా ఉంది. ఆమె ఈ పేదవారు ఏమైనా దేవునికి ఇవ్వగలుగుతారా? ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరందరిలో కంటే ఈమె చురుకైనది. ఈమె దేవుని కనపరిచే విషయములో చురుకైనది. ఈ పేద విధవరాలు వారందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేద విధవరాలు ఏం చేసిందంట? దేవునికి ఇచ్చటలో చురుకైనది, దేవుని ద్వారా మెప్పు పొందటలో ఘనమైనది. ప్రభువునందు ప్రియమైన వారులారా, యేసయ్య ఈ కానుక వేసిన ఈ పేద విధవరాల్ని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మొదటగా యోబుని దేవుడు ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. దేవుడు బిడ్డలైన వారు దేవుడు మెచ్చుకుంటూనే ఉంటాడు, గణపరచవలసిన సమయంలో గణపరుస్తూనే ఉంటాడు. ఈ దినమందు మనం ఆలోచన చేస్తే ఈ పేద విధవరాల గురించి ప్రభువు గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆమె కంటే దరిద్రైన వారు చాలా మంది ఆ కానుక పెట్టిలో కానుక వేశారు, కానీ వారందరిలో కంటే చురుకైనది, విశ్వాసములో బలమైనది ఈ పేద విధవరాలు. దేవుడికి ఇచ్చటను బట్టి ఆ దినమందు గౌరవించబడెను, గణపరచబడెను. గౌరవించారు ప్రభువు. అందరికంటే ఎక్కువ వేసింది ఇదిగో నిశ్చయంగా మీతో చెప్తున్నాను నేను అని చెప్పి ఏం చేశారు అంటే వారందరూ కూడా తమకు కలిగిన వాటిలో నుండి కానుకలు వేసిరి. గాని ఈమె తనకున్న లేవి అంటే ఏమీ లేవు, ఆ 2 కాసులు తప్ప ఆమెకి ఏమీ లేవు. కానీ తన జీవనమంతయు అంటే దేవుని కొరకు మనము ఏం చేయాలి అంటే పేద విధవరాలు అని చురుకైన వారిగా, దాతృత్వం కలిగిన వారిగా మనం ఉండాలని వాక్యం చెప్తా ఉంది. చివరిగా ఇంకొకటి చెప్పి ముగిస్తాను. 7వదిగా కనిపెట్టుటలో చురుకైన వారు. కనిపెట్టుటలో అంటే ఎదురు చూడటం. కనిపెట్టడం అంటే ఎదురు చూడటం. రూతు గ్రంథంలో 2వ అధ్యాయము 9వ వచనములో, రూతు గ్రంథము 2:9 ఇక్కడ చూడండి.
బోయజ్ అంటాడు, నేను వ్యవస్థకు ఆజ్ఞాపించాను, నీ జోలికి ఎవరు రారు. నీవు ఈ పొలంలో నీకు ఉండొచ్చు, నీకు కావలసిన పనులు తీసుకుని వెళ్ళవచ్చు. అత్తను పోషించడానికి, ముసలి అత్తను పోషించడానికి పడుచు కోడలు ప్రయాసపడుట. దేవుని సన్నిధానంలో ఏం చేస్తుందంటే, ఈ రూతు తన అత్తను పోషించుటకు పరితపించుట. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన ఏమని అంటారేమో అని భయం ఉంది, కనిపెడుతుంది. ఇప్పుడు ఆమె జోలికి ఎవరు వెళ్ళవద్దు అని బోయజ్ ఏం చేశాడంటే, అక్కడ పరివారందరికీ కూడా ఆజ్ఞాపించారు కనుక, యజమానుడు ఆజ్ఞాపించారు కనుక పనివారు ఎవరు ఆమె జోలికి వెళ్ళటం లేదు. ఇవి ఎందుకు కనిపెడుతుందంటే, నా అత్తకు నాకు ఏం కావాలి? తినడానికి ఆహారం కావాలి, మాకు ఒక సంరక్షణ కావాలి, మాకు కావలసిన నీడ కావాలి, ఇల్లు కావాలి కదా, ఒక కుటుంబం కావాలి కదా. ఈ ముసలి అత్త పడుచు కోడలతో ఏం చెప్పిందంటే, భక్తిలో మెళకువలు నేర్పింది, భక్తిలో మెళకువలు నేర్పింది, తన దేవుణ్ణి పరిచయం చేసింది. అత్తగారు కోడలకి ఏం చెప్పింది? ఏ దేవుడు, నా దేవుడు ఎంత గొప్పడో తెలుసా అని చెప్పి అత్త కోడలకి ఏం చేసింది అంటే, భక్తి నేర్పడమే కాకుండా, ప్రార్థన నేర్పడమే కాకుండా, దేవుడు ఎలాగో ముందుకు సాగాలో నేర్పించింది. ప్రభువును ప్రియమైన వారారా, దేవుని బిడ్డలైన వారందరూ కూడా కనిపెట్టేవారిగా ఉండాలి. ఈ ప్రారంభ దినాన్ని ముగింపు వరకు కనిపెడదాం. ఈ 40 రోజులు బలంగా ప్రార్థన చేసి దేవుడు మనకు తెలియచేసే కార్యముల కొరకు, మన జీవితంలో, మన కుటుంబాల్లో, సంఘములో చేసే కార్యముల కొరకు కనిపెడదాం. అట్టి భాగ్యము తండ్రి మనకెల్లరికీ అనుగ్రహించును గాక. ప్రభు కలిగిన తండ్రి, మీ నామములో వందనాలు. విన్న వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రపరిచి మీరే మహిమ పొందుతారు. యేసు వారి మధురమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము.